ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం సింగరేణి వ్యవస్థను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సింగరేణి సంస్థల ముందు, జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిరంకుశ విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీలందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అసలు వీరు ధర్నా ఎందుకు చేస్తున్నారు, ప్రధాన కారణం అంటే ఒకసారి సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీ వాళ్ళ అన్ని పార్టీల ఆధ్వర్యంలో కూడా ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మన దగ్గర సిపిఐ నాయకులు బాగా హేమంత్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సో సార్ చెప్పండి, ఈరోజు ప్రధానంగా ధర్నా చేయడం గల కారణం ఏంటి సార్? ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తాను. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2015లో చట్టం తీసుకొచ్చి కొత్త బొగ్గు బావులు మొత్తం కూడా వేలంపాట ద్వారా కార్పొరేట్ల కట్టబెట్టేదానికోసం ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఆనాటి నుంచి కూడా కార్మిక సంఘాలు, ముఖ్యంగా వామపక్ష పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో కూడా బొగ్గు బావుల్ని, కొత్త బొగ్గు బావులు మొత్తం కూడా ఇప్పటికే అరవిందో కంపెనీకి, అవంతికా కంపెనీలకు కట్టబెట్టారు. ఇప్పుడు శ్రావణపల్లి బొగ్గు బావులను కూడా వేలంపాట ద్వారా కార్పొరేట్ల కట్టబెట్టేదానికోసం వేలంపాట వేశారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత తెలంగాణ చెందినటువంటి మంత్రి ఇలా సింగరేణి సంస్థను పరిరక్షిస్తామని చెప్తూనే కొత్త బొగ్గు బావుల్ని వేలంపాట వేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా సింగరేణి సంస్థ బతికుండాలంటే ఇవాళ కొత్త బొగ్గు బావుల్ని వేలంపాట ద్వారా కూడా ప్రత్యేకంగా కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణకి ప్రధానమైనది ఉపాధి అవకాశాలు సృష్టించేటువంటి సింగరేణి సంస్థ ఇంకో 15 సంవత్సరాలు మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు బావులు వస్తాయి. ఇప్పటికే బొగ్గు బావులు ఉన్నటువంటి చాలా మూతబడ్డాయి, తగ్గినాయి. కొత్త బొగ్గు బావులు కూడా రానటువంటి పరిస్థితుల్లో ఇక సింగరేణి సంస్థ 2030 నాటికి మొత్తం కూడా మూతబడేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఇవాళ సింగరేణి సంస్థని పరిరక్షించాలంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకొచ్చి సింగరేణి సంస్థకి కొత్త బొగ్గు బావులు వేలంపాట ద్వారా కాకుండా కేటాయించేదానికోసం చర్యలు తీసుకోవాలా, లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద అన్ని పక్షాలను కలుపుకొని ఒత్తిడి తీసుకొచ్చి సింగరేణి సంస్థను పరిరక్షించుకునే దానికోసం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా తన కార్పొరేట్ అనుకూల విధానాలను మానుకోవాలని, సింగరేణి సంస్థను పరిరక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సో సార్ చెప్పండి, ఇప్పుడు ఇటు సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% అయితే అటు కేంద్ర ప్రభుత్వం వాటా 49%గా ఉంది. మరి 51%తో ఎక్కువ వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మాటని కేంద్ర ప్రభుత్వం ఎందుకు లెక్క చేయడం లేదంటారు సార్? మోడీ వచ్చిన తర్వాత రాష్ట్రాల హక్కుల్ని హరించేస్తూ ఉన్నారు. సింగరేణిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపు లేకుండానే, దాన్ని అభిప్రాయంతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా కేంద్రం ఏలంపాట్లు పెడతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే సింగరేణి సంస్థ అనేది ఏర్పడిందే బొగ్గుబావులు తవ్వడం కోసం. దాన్ని పక్కన పెట్టి అది చాలా లాభాల్లో ఉంది. 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ ఉంది. అనేక లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఉంది. తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణకి అది మణిహారంగా సింగరేణి సంస్థ ఉంటే దీన్ని వాళ్ళ ఏలంపాటల ద్వారా ప్రైవేటుకి ఇవ్వడం అంటే వచ్చే లాభాలని, తెలంగాణ ప్రజల సంపదని వాళ్ళ కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టేటువంటి ఒక దుర్బుద్ధితో చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి ఏరే కాదు. అందుకని ఈ ప్రభుత్వమే పెట్టుబడిదారుల ప్రభుత్వం, కార్పొరేట్ల ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. అందుకే వాళ్ళ తెలంగాణకి అన్యాయం చేసి వాళ్ళ తెలంగాణ సంపదని వాళ్ళ కార్పొరేట్లు దూసిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే తెలంగాణ ప్రజలు ఈ వైఖరి మానుకోకపోతే మొత్తం రాబోయే కాలంలో బీజేపీ గుణపడని చెప్పి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. పైగా 8 సీట్లు ఇచ్చేందుకు ఇవాళ మాకు 88 కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. 8 సీట్లు ఇస్తేనే ఇవాళ తెలంగాణ బొగ్గు బావులను అమ్ముతూ ఉన్నారు. 88 సీట్లు ఇస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం అమ్ముతుంది బీజేపీ. కాబట్టి తెలంగాణ ప్రజలు మేలుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవాళ కేంద్రంతో ఇవాళ చర్చలు జరపాలి, ఒత్తిడి పట్టరావాలి. కేంద్రం దిగి రాకపోతే తెలంగాణ ప్రయోజనం కాపాడటం కోసం వామపక్షాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఇవాళ తెలంగాణ పరిరక్షణ కోసం నిలబడాలని చెప్పి కోరుతా ఉన్నాం. సో నేను చెప్పండి, పూర్తిగా సింగరేణి బొగ్గు బ్లాకులు వేలవేడ నిరసిస్తూ పూర్తిగా వామపక్ష పార్టీలో ధర్నాలు చేస్తున్నారు. కేంద్రానికి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? ప్రధానంగా ఒకటి, భారతదేశంలో ఉన్నటువంటి మినరల్స్ కానీ, సెక్టామ్స్ కానీ, నీళ్లు కానీ, ఖనిజ సంపదలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు చెందిన సొత్తు, ప్రజలకు చెందిన ఆస్తి, ప్రజలకు చెందవలసిన సంపద. ఈ సంపదని ప్రైవేట్ శక్తులకు, కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అమ్మజెప్పవలసిన అవసరం ఏమొచ్చిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఒకటి వేలం వేయలేదు. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వేలానికి ఎట్లా సహకరిస్తారు? మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణలో సింగరేణి పరిరక్షణ కోసం మీరు పోరాటం చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చాలా నామ్యాలుగా ఉన్నారు. మీరు తక్షణమే తెలంగాణలో ఉన్నటువంటి అఖిల పక్షాలని, కమ్యూనిస్టు పార్టీలని, ప్రజా సంఘాలని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రం మీద ఒత్తిడి చేసి కేంద్రం మెడలు వంచి
తెలంగాణ సంపదని పరిరక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సో చూశారు కదా, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిరసిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ పూర్తిగా వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీ, ఎఫ్టీయూ యూనియన్ల తరపులో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి సంస్థలు అలాగే జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది. ఇప్పటికైనా బీజేపీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పలంగా సింగరేణి సంస్థను అప్పచెప్పే విధానంలో భాగంగానే ఈ ప్రైవేటీకరణను తెర మీదకి తీసుకొచ్చిందంటున్నారు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో 51% సింగరేణి వాటా ఉంది. అలాగే అటు కేంద్ర ప్రభుత్వం వాటా 49% ఉంది. అయినా రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు లేకుండా, సలహాలు లేకుండా ఇటు ప్రైవేటీకరణ చేయడానికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా వాళ్ళు నిరసన చేస్తున్న ఆ పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా ఎన్నో లక్షల మంది సింగరేణి మీద ఉపాధి పొందుతున్నారు. ఎంతోమంది సింగరేణి నమ్ముకొని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా నమ్ముకొని ఎంతోమంది సింగరేణి నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి బొగ్గు గనులు ప్రైవేటీకరణ చేస్తే కనుక ఎందరో ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మార్చేంత వరకు కూడా ఉద్యమిస్తామని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం కలెక్టరేట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.